कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। ఈరోజు భగవాన్ అంటే నిర్వచనం ఏంటి అనే దాని గురించి మనం చర్చించుకుందాం. కలియుగంలో సమస్య ఏంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ అన్నమాట. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ చెప్తారు. ఎవరో ఒక బాటసారి నడుచుకుంటూ పోతున్నాడు. ఒక వ్యక్తి చెట్టు మీద కూర్చున్న కొమ్మ నరుకుతూ ఉన్నాడు. పోయే బాటసారి చెప్పాడు, ఒరే కూర్చున్న కొమ్మ నరుకుతున్నావు, పడిపోతావరా నాయన అన్నాడు. ఆడన్నాడు, నీ పని నువ్వు చూసుకున్నాక నీకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కొమ్మ నరికేశాడు, కింద పడ్డాడు, అద్దెదిరింది. లేచి పరిగెట్టుకుంటూ ఆ చెప్పిన వ్యక్తి వెనకాల వెళ్ళి కాలు పడుతున్నాడు. ఇందాక కోపం ఉన్నావు, ఇప్పుడు కాలు పట్టుకున్నావు ఏంటి అంటే, మీరు సామాన్యులు కాదండి, జరగబోయే భవిష్యత్తు చెప్పారు వాళ్ళు. రేపు కూడా కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతాం అని చెప్పి తెలియనటువంటి మూడు నాకు తెలియదు ఆయన అని చెప్పి చెప్పారు. సో ఈ రకంగా అసలు ఆధ్యాత్మికంగా అసలు అవగాహనే లేదు. అందుకనే ఒక మహారాజు చెప్తూ ఉన్నాడు, ఏమని అంటే, జర్మనీలో అరగంటకు ఒక కారు తయారవుతుందంట, జపాన్లో 10 నిమిషాలకు ఒక కంప్యూటర్ తయారవుతుందంట, భారతదేశంలో 5 నిమిషాలకు ఒక భగవాన్ కొడుతూ ఉంటాడు. అంటే ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనేస్తాడు. వాళ్ళు రకరకాలైనటువంటి వేషధారణలు, రకరకాలైనటువంటి తత్వాలు. నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద చదువుతూ ఉన్నాను ఒక ఆర్టికల్. దాంట్లో బీడీ భగవాన్, ఆయన బీడీ తాగితే ఆ పొగ, ఆ యాష్ నీళ్ళలో వేసిస్తే అది తీర్థం అంటారు. అది తాగితే క్యాన్సర్ వస్తుంది, భక్తిగా అది వచ్చేది. సో ఇటువంటివన్నీ కూడా, వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక అవగాహన అన్నటువంటిది సమాజంలో లోపించడం వల్ల వ్యక్తులకు అసలు ఆధ్యాత్మిక అవగాహన లేదు. దానివల్ల ఇటువంటి వాతావరణం ఉంది. సో శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నారు, షడైశ్వర్యస్య సమగ్రస్య, షడైశ్వర్యాలు 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఎల్లవేళలా కలిగినటువంటి వాడు భగవాన్. భగ్ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగినటువంటి వ్యక్తి, సంపూర్ణ శక్తివంతుడు. సో భగవంతుడు చాలామంది చెప్తూ ఉంటారు, కృష్ణుడు తపస్సు చేసి శక్తి సంపాదించాడు. అరే పుట్టగానే ఆయన పూతల్ని సంహరించాడు, మరి పుట్టడమే చాలా గొప్ప కదా, ఆయన అవతరించడం. తల్లి గర్భం నుంచి రాలేదు, శక్తి చక్ర గదా పద్మాలతోటి దర్శనమిచ్చి కృష్ణుడిగా ఆయన రూపాంతరం చెందాడు. సో ఆయన ఎటువంటి బలశాలి అంటే ఈ సృష్టిని అంతా కూడా సృష్టించి వీటినన్నీ మోస్తూ ఉన్నాడు. మీరు ఏదైనా ఒక వస్తువుని గాల్లో ఇటు పెట్టి నువ్వు తేలుతూ ఉండవు అని చెప్పు, కష్టం. విమానం కూడా ఇంధనం వేయాలి, ఇంధనం అయిపోతే మళ్ళీ కింద పడిపోతుంది. సో కానీ భగవంతుడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా స్పేస్లో తేలుతూ ఉన్నాయి. ఆయన శక్తి అటువంటిది, ఆయన శక్తి అటువంటిది. ఎవరో ఒక దొంగ బాబా ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట, నేనే భగవంతుడిని అని చెప్పాడంట. చెప్తే ఆ రాజుగారు అప్పట్లో ఏదో విశ్వాసంతో ఆయన తల్లి సేవలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఆడికి దుర్బుద్ధి కలిగింది. ఆడేం చేశాడంటే రాజుగారితో ఒక వారం రోజుల్లో రాస పూర్ణిమ వస్తూ ఉంది, సో మీ నాన్నగారులందరినీ కూడా పంపించండి, నేను రాసనృత్యం ఆడాలన్నాడు. రాజుగారికి ఏమర్థం కాలేదు, ఏదో సాధు అని చెప్పి మనం ఆహ్వానించాము, వీడు ఇటువంటి గొంతుల కోరికలు కోరుతున్నాడు, విచిత్రంగా ఉంది, ఏం చేయాలని మంత్రితో మాట్లాడాడు. మంత్రికి వచ్చి తెలివైనవాడు, స్వామి చరిత్రలో రాసనృత్యానికి ముందు గిరిగోవర్ధన పర్వతం లీల జరిగింది, సో మనోడికి చెప్పండి, మొదట గిరిగోవర్ధన లీల అంటే మన రాజ్యంలో ఉన్నటువంటి కొండను ఎత్తమని చెప్పండి, తర్వాత రాసనృత్యం అని చెప్పండి అని. అప్పుడు రాజుగారు వెళ్ళి, అయ్యా రాసనృత్యానికి ముందు గిరిగోవర్ధన పూజ ఉంది, అందువల్ల మీరు గిరిగోవర్ధన పర్వతం ఎత్తండి,
తర్వాత రాసమత్యం అన్నాడు. వీడు అని చెప్పని రాత్రి పెట్టాబేడ సర్దేసుకొని గురువు శిష్యులు ఇద్దరు కూడా ఆ రాజ్యం నుంచి పారిపోయారు. సో భగవంతుడు చెప్తాడు, భగవంతుడు ప్రభుపాదుల వారు చెప్తారు, చిటికిన వేలు మీద గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తి భగవంతుడు 7 రోజులు నిలబడ్డాడు. నువ్వు గంట నిలబడి చేయి పైకెత్తి నీ వల్ల కాదు. సో భగవంతుని అవన్నీ ఎందుకు ప్రదర్శించాడు అంటే సామాన్యులకు అర్థం కావాలా, అదే నాయన మానవాతీతమైనటువంటి వ్యక్తిని నేను, భగవంతుణ్ణి నేను, మీరు నన్ను అనుకరించడానికి అవకాశం లేదు. సో భగవంతుడు సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు. ఆ జ్ఞానం కూడా ఏంటి, చాలా మందికి భగవద్గీత చూస్తే భయమేసేస్తుంది. మేము ఇంత పెద్ద పుస్తకం ఎప్పుడు చదివేది అది అని చెప్పి, అంటే అక్కడ ఉన్నది 700 శ్లోకాలే. సో భగవంతుడు ఏంటి అంటే అర్జునుడు అడిగిన సందేహాలకు సమాధానం చెప్పాడు. వాటిని మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఆచార్యులు ఏం చేశారంటే ఆ ప్రతి శ్లోకానికి వివరణ ఇచ్చారు. ఇవన్నీ కలిపితే పుస్తకం కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. అంతేగాని మరి చాలా మందికి సందేహం కలుగుతుంది, స్వామి యుద్ధం మధ్యలో అంత పెద్ద చర్చ జరిగిందా అని. ఆచార్యులు, చరిత్రకారులు, చరిత్ర ఏం చెప్తుందంటే వాళ్ళిద్దరి మధ్య సంవాదము 45 నిమిషాల్లో జరిగిందండి. 45 నిమిషాల్లో జరిగిందండి. అది కూడా యుద్ధానికి ముందు, యుద్ధం ప్రారంభమైన తర్వాత కాదు. యుద్ధానికి ముందే అర్జునుడు సందేహంగా భగవంతుణ్ణి సంబంధం. సో ఈ రకంగా వేదాలు, భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, వేదేశై సర్వే రామేవ వేద్యో, వేదాలు రచించింది ఆయనే, వేదాల యొక్క గమ్యము ఆయనే అని చెప్పి భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. సో వేదాలు అటువంటి జ్ఞానం అంతా కూడా ఇచ్చింది భగవంతుడే. సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు, సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. ఒక మచ్చుతకి తన ఐశ్వర్యం ఏంటో చూపించడానికి 16,000 మందిని పరిణయమాడితే ఆయన ఒకే ముహూర్తంలో 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన పరివారం కూడా 16,000 సెట్లు ఉన్నారంట. ఎవరు? వసుదేవుడు, దేవకీదేవి, వీళ్ళు కూడా 16,000 మంది మొత్తం. ప్రతి మంటపంలో కూడా అందరూ బంధువర్గం ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. అందరినీ లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరు రండి తాళి కడతాను ఆ సిస్టమ్ కాదు, ఒకేసారి. సో భగవంతుడి యొక్క ఐశ్వర్యం. తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకున్నాడు, 16,000 మందికి డార్మెంటరీలు కట్టలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతఃపురం. భాగవతం వర్ణిస్తుంది ఆ అంతఃపురం కూడా ఎట్లా పాలరాయి బంగారు మిశ్రమంతో కట్టించాడు భగవంతుడు. తర్వాత ప్రతి రాణి దగ్గర కృష్ణుడున్నాడు. ఒకసారి మన నారదముని నక్కట్ నారదు కదా, ఏదో కలహాలు పెట్టాలని చెప్పి ఆయన రుక్మిణి అమ్మవారు ఉన్నటువంటి అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడున్నాడు. ఈయన అనుకున్నాడు సత్యభామ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాము, అమ్మ నిన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు చూడు, రుక్మిణి దగ్గర ఎప్పుడు ఉంటున్నాడు స్వామి అని చెప్పి సత్యభామ ఉన్నటువంటి అంతఃపురానికి వచ్చాడు. అక్కడికి వస్తే అక్కడ కూడా ఉన్నాడు భగవంతుడు. మళ్ళా జాంబవతి దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. సత్య దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు భగవంతుడు. సో చివరికి అర్థమైంది, నాయన ఏకకాలంలో సర్వాంతర్యామి అన్ని దగ్గరలో ఉన్నావు, మరి ఈరోజు నాకు కలహం పెట్టడానికి అవకాశం లేదు. సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. తర్వాత సంపూర్ణమైనటువంటి సౌందర్యవంతుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ సౌందర్యమైనా కానీ మూలం ఎవరు అంటే ఆ భగవంతుడు. గోపికలు చెప్తూ ఉన్నారు, బ్రహ్మ నీకు అతను సృష్టించడం తెలుసా, క్షణిక కాలం ఆ కనురెప్ప మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే. సంపూర్ణ సౌందర్యవంతుడు, సంపూర్ణ వైరాగ్యవంతుడు. చాలా మంది అంటూ ఉంటారు గుళ్ళో కూడా దొంగతనం జరుగుతుందంటే భగవంతుడు బట్టి వాడు ఆ కర్మ, ఇక్కడ ఏంటంటే కర్మభూమి, కర్మ చేసుకున్న దాన్ని బట్టి భగవంతుడు వదిలేస్తూ ఉంటాడు. సో వాడికి ఆ కర్మ ఉంది, గుళ్ళో దొంగతనం చేసే కర్మ, భగవంతుడు ఏం పట్టించుకోడు. వైరాగ్యవంతుడు. ఇంత పెద్ద సృష్టించి మన చేతిలో వదిలేశాడు, మనం ఏం చేసినా కానీ పట్టించుకోవట్లేదు, నీ కర్మ ప్రకారం నడుస్తుంది అని చెప్పి ఆయన ఫ్రీగా వదిలేశాడు. సో ఈ రకంగా సంపూర్ణ కీర్తివంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఆయన కీర్తిస్తూ ఉన్నారు. అనంతశేషుడు సృష్టి ఆదిలో భగవంతుణ్ణి కీర్తించడం మొదలుపెట్టాడంట. ఈ రోజుటి వరకు అది పూర్తి కాలేదు, కీర్తిస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎన్ని నాలుకలు ఉన్నాయో తెలియదు. అనంతశేషుడు
భగవంతుడిని కీర్తిస్తూనే ఉన్నాడు, ఇంకా కీర్తన పూర్తి కాలేదంట. అది భగవంతుని యొక్క కీర్తి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా సంపూర్ణంగా అన్ని సమయాల్లో ఎవరు కలిగి ఉంటారో అతనే భగవంతుడు. ఒకరోజు బలరాముడు కోరిక పుట్టిందంట. ఎవరి అంటే, కృష్ణ ఈరోజు నీలాగా నేను అలంకరించుకుంటాను అని చెప్పాడు. తర్వాత కృష్ణులాగా అన్ని అలంకరించుకున్నాడు. కృష్ణుడిని అడిగి నెమలి పింఛం కూడా పెట్టుకున్నాడు. కంసుడు కేసీ అని ఒక గుర్రం రూపంలో ఉన్నటువంటి రాక్షసుని పంపించాడు. ఆ కేసీ రాక్షసుడు కంసుడిని అడిగాడు, కృష్ణుడిని సంహరించమని చెప్తున్నావు, బృందావనంలో చాలామంది ఉంటారు కదా బాలురు, కృష్ణుడు అని ఎట్లా గుర్తించాలా? చేతిలో ఎవరు మురళిని పట్టుకుని వాయిస్తూ ఉంటాడో, ఎవరు నెమలి పింఛం పెట్టుకుని ఉంటాడో ఆడే కృష్ణుడు అన్నాడు కంసుడు. అప్పుడు ఈ కేసీ పరిగెట్టుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు కృష్ణుడు వెళ్ళలేదు. ఆ బలరాముడు ఆ నెమలి పింఛం పెట్టుకొని మురళిని పెట్టుకొని వాయిస్తూ నిలబడుకున్నాడు. అప్పుడు ఆ కేసీ రాక్షసుడు పరిగెత్తి వస్తుంటే భూమి కంపిస్తుందంట, అంత శక్తివంతుడు. వాడేం చేశాడంటే 2 కాళ్ళు ఎత్తి బలరాముడు ఎద మీద కొట్టాడు అనమాట. బలరాముడు ఆమెడ దూరంలో భయపడ్డాడంట. పడి లేచి నీరసంగా ఇంటికి వచ్చేసి రోహిణీమాత ఒడిలో పడుకొని ఉన్నాడంట. అప్పుడు కృష్ణుడు వస్తే నెమలి పింఛం తీసి కృష్ణుడికి ఇచ్చి, కృష్ణ ఈ నెమలి పింఛం కింద పవర్ ఉందని నాకు తెలియదు, నువ్వే పెట్టుకో అని చెప్పించేశాడు. ఈ నెమలి పింఛానికి కింద పవర్ ఉందని నాకు తెలియదు, నువ్వే పెట్టుకో అని చెప్పాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే, బలదేవుడే కృష్ణుడిని ఇమిటేట్ చేస్తే పెద్ద దెబ్బ తగిలింది. సో ఈ యొక్క దొంగ సాధువులందరూ కూడా మేమే భగవంతులు. కానీ భగవంతుడు అంటే ఏంటి? ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి. అవి లేనప్పుడు ఎవరో భగవంతుడు అయ్యేవారు, దానికి అవకాశం లేదు. స్వామి ప్రభుపాదుల వారి స్వచ్ఛమైనటువంటి ఆచార్యులు వాళ్ళు ఏంటి అంటే, భగవంతుని గురించి యథాతథంగా బోధించారు. ఆయన సంస్థ పెట్టడమే. చాలామంది ఇప్పుడు ఆశ్రమాలు ఉంటాయి, రామకృష్ణ ఆశ్రమం అంటారు, లేకపోతే ఇంకొక చిదానంద ఆశ్రమం, వాళ్ళ పేర్లలో ఆశ్రమాలు పెట్టుకుంటారు. కానీ స్వామి ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, కృష్ణుడి పేరు మీదే పెట్టారు ఆశ్రమం అన్నటువంటిది. ఆయన సొంతంగా ఆయన పేరు పెట్టలేదు. ఆయన చెప్పింది కూడా ఏంటి అంటే కృష్ణ తత్వమే చెప్పారు. ఎంతోమంది వ్యక్తులు వచ్చి ప్రభుపాదుల వారిని పొగిడేవారు. మీ వాక్చాతుర్యం ఏంటి, మీ తపశ్శక్తి ఏంటి, అది ఇదని చెప్పేవారు. అప్పుడు ప్రభుపాదుల వారు అనేవారు, నా అద్భుతాలన్నీ కూడా నేను కృష్ణుడిని సేవిస్తున్నాను కాబట్టి నాకు అవి లభించాయి. కృష్ణుడిని సేవించడం నేను కానీ మానేస్తే నేను కూడా ఒక మూర్ఖుడిని అని చెప్పి ప్రభుపాదులు చెప్పారు. సో స్వచ్ఛమైనటువంటి ఆచార్యుడు అంటే ఎవరయ్యా అంటే, ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని యథాతథంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు బోధించేటువంటి వ్యక్తి. పూర్వానికి ఎవడో అంటే గురువు అనేవాడు మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, అటువంటి వాడే గురువు. సో ఒకడు పౌర్ణమి రోజు గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్తే స్నానం చేసి వస్తే బయటికి ఒక వ్యక్తి దేదీప్యమానంగా వెలిగిపోతూ స్నానం చేసి వచ్చాడు. వీడు అట్లా చూశాడు, ఎవరండి మీరు అని అడిగాడు. అంటే వీడికి నేను కనపడకూడదే, వీడికి కనిపించానేంటి అని, నేను దేవత. ఎందుకు వచ్చారండి ఇక్కడికన్నా? స్నానం చేయడానికి వచ్చాను. ఏమంటే స్వర్గంలో నీళ్ళుండవా మీకన్నా? రే నీళ్ళ కరువేం లేదు, కానీ పుణ్య గంగ ఉండదు. పౌర్ణమికి గంగలో స్నానం చేయడానికి దేవతలు మేము కూడా వస్తామన్నా. మీ స్వర్గం ఎట్లుంటుందండి అన్నాడు. అప్పుడు స్వర్గం గురించి వివరించాడు. ఏ విత్తనాలన్నా తిండి ఉంటుంది, తాగడానికి పానీయాలు ఉంటాయి, ప్రయాణించాలంటే అట్టెగిరితే గాల్లో ఎగిరి వెళ్ళిపోవచ్చు, అద్భుతమైన భవంతులు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడికి కనిపించారంటే ఏదో కొంచెం పుణ్యం ఉంటుంది అని చెప్పి, వీడికి ఆనందం ఎట్టుందంటే, ఇంటికి పోయే దారిలో మనం హరే కృష్ణ అని చేతుల పైకి ఎత్తి డ్యాన్స్ చేస్తాం కదా, వాడు అట్టగా వచ్చే పౌర్ణమి అంట డ్యాన్స్ చేసుకుంటూ పోతాం. ఇంట్లో పోయి తలుపు కొడితే భార్య తలుపు తీస్తే వీడు వచ్చే పౌర్ణమి అని. దేవత ఏం చెప్పాడంటే, ఈ రహస్యం వాడికి చెప్పకూడదు. వీడు భార్య ముందు వచ్చే పౌర్ణమి ఏంటండి, వచ్చే పౌర్ణమి విశేషం, ఈరోజు పౌర్ణమి వచ్చే పౌర్ణమి అని పాట పాడుతున్నారు, ఏంటి విశేషం? అదే ఏం లేదా, భోజనం పెట్టింది. వీడికి ఆనందం తట్టుకోలేక భోజనం తినేటప్పుడు కూడా వచ్చే పౌర్ణమి అనేసరికి ఆమెకేదో సందేహం వచ్చేసి కంచం లాగేసి, మీరు వచ్చే పౌర్ణమి విశేషం ఏదో చెప్పకపోతే అసలు భోజనం పెట్టు. వీడు ఏమే ఎవరితో చెప్పద్దు, నేను ఒక దేవతను కలిశాను గంగ దగ్గర స్నానం చేసినప్పుడు, ఆయన వచ్చే పౌర్ణమికి నన్ను స్వర్గానికి తీసుకెళ్తా అన్నాడు. ఏంటి, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతారా?
ఎంత దారుణమా, ఇదేనా భార్య అంటే, అర్థాంగి అంటే అది ఇదని. అప్పుడు నేను చెప్పాడు, ఎవరితో చెప్పొద్దు, ఆయన ఎట్లా తీసుకెళ్తాడో తెలియదు, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నేను వాహనం ఎక్కేసినప్పుడు నువ్వు కూడా ఎక్కేసి అక్కడ ఎక్కడ దాముకోనండు అని చెప్పాను. అయితే పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, రాజకోటలో రహస్యం భార్యకి చెప్తే ఈదులో వెల్లడైపోతుంది, గొప్పలు చెప్పుకోవాలి. ఇవేం చేసిందంటే పక్కింటి ఆమెతో మాట్లాడతా వచ్చే పౌర్ణమి అంటే డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు ఆమె నింది ఏంటండి వచ్చే పౌర్ణమి, అదే ఏం లేదండి, ఏమండి మనం చాలా థిక్ ఫ్రెండ్స్ కదండి, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారండి అని. అప్పుడు ఈమె ఎవరితో చెప్పద్దు, మా ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను ఆయనతో పాటు స్వర్గానికి, మరి ఏ దోస్తి అవి నై చూడగా అన్నారు, నా పరిస్థితి ఏంటి అని. అప్పుడు ఏమి చెప్పింది సలహా, పక్కనే ఎక్కడో పొట్టలోనో పొదలోనో దాక్కొనుండు, నేను ఎక్కగానే నువ్వు కూడా ఎక్కేసేయాలి. ఆమె ఏం చేసింది అంటే వాళ్ళ ఆయన రాగానే వచ్చే పౌర్ణమి అని ఊరంతా ఒకే సాంగ్, ఒకరికొకరు అందరూ నేల మీద నిలబట్టలేదు, ప్రతి ఒక్కరు వచ్చే పౌర్ణమి అంటే డ్యాన్సులు చేసుకుంటారు. అప్పుడు వెళ్ళాడు, ఆ దేవత స్నానం చేసుకోదాం అన్న. అయితే గమ్యాన్ని చేరుకునే వరకు మాట్లాడకూడదురా అప్పుడు సరేనండి అని చెప్పి వీడు దేవత ఎగరంగానే కాళ్ళు పట్టుకున్నాడు. పక్కన పొదలో భార్య వీడి కాళ్ళు పట్టుకుంది, పక్కింటి ఆవిడ ఉంది, ఆమె కాళ్ళు పట్టుకుంది, పక్కింటి ఆయన ఉన్నాడు, ఆమె కాళ్ళు, ఊరంతా వ్యోమం చేయను అనమాట, పెద్ద చేయి, అందరూ ఎగిరిపోతా ఉన్నారు. వీడు కిందకు చూశాడు, చూస్తే ఆంజనేయ స్వామి తొక్కన్నా పెద్దగా ఉంది. ఒరే ఆయన నిన్నొక్కడిని పిలిచాడు, మరి వీళ్ళందరూ వచ్చేస్తా ఉన్నారు, నా భార్యకి ఏదో చెప్తే అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది అని చెప్పి, అయ్యా దేవత నాకు సందేహం అన్నాడు. చాలా ఎత్తుతున్నావు, మాట్లాడకూడదు అన్నాను కదా అన్న. అయ్యా ఉండలేను నేను, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్న. ఏంటో చెప్పాడు అన్నాడు. స్వర్గంలో ఎంతమందికి ప్లేస్ ఉంటుందండి అన్నాడు. ఓరి పిచ్చోడా, ఎంతమంది వెళ్ళినా ఇంకంతమందికి ప్లేస్ ఉంటుంది అన్నాడు. అమ్మయ్య చేతులు వేసాడు. బడబడబడబడబడ అందరూ వీడిని నమ్ముకున్న వాళ్ళందరూ పడిపోయింది. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, ఎవరైనా గురువు ఆచార్యుడు అంటే గమ్యాన్ని చేర్చేవాడు, మధ్యలో పడేసేవాడు కాదు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, 16 మాలలు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, 4 వ్యసనాలు, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, ఈ యొక్క దుర్మార్గపు వ్యసనాలకు దూరంగా ఉండండి, నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్తాను. సో అటువంటి స్వచ్ఛమైనటువంటి పరంపరలో వచ్చేటువంటి ఆచార్యుని యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆ ఆశయాలు కూడా ఏంటి అంటే మనం అనుసరించుకునేదానికి, ఇవన్నీ పాటిస్తే మనకు మోక్షం వస్తుంది, మనం భోజనం చేస్తే మన కడుపు నిండుతుంది, ఎవరి కోసమో కాదు. సో అందువల్ల మనమల్ని ఉద్ధరించుకునేదానికి, ఈ దుఃఖాలు ఉన్నటువంటి ప్రపంచం నుంచి మనల్ని కాపాడుకునేదానికి మనందరం కూడా అటువంటి స్వచ్ఛమైన ఆచార్యులు చూపించినటువంటి మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. సో అందువల్ల అందరూ కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించండి, ఈ నియమాలు పాటించండి, భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని చేయండి, ఈ యొక్క మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. నాతో చెప్పండి నామం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే